పేరెంట్ టీచర్ మీటింగ్ అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? ఒక చిన్న గది, మార్కుల లిస్టు, టీచర్ల ఫిర్యాదులు, కాస్త టెన్షన్తో కూడిన వాతావరణం అంతే కదా? అవును, సాధారణంగా జరిగేదదే. కాని ఒకవేళ మీటింగ్ ఒక పండగల జరిగితే, అంటే పాఠశాల మొత్తం రంగురంగుల ముగ్గులతో, తోరణాలతో కళకలాడుతూ, పిల్లల ప్రతిభకొక ప్రదర్శనశాలగా మారితే ఆ ఊహ ఎంత బావుందో. ఆ ఊహను నిజం చెయ్యాలనే ఒక ప్రయత్నమే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0. మన చేతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల పత్రం ఉంది. ఆ పత్రం చూస్తుంటేనే ఇది మామూలు మీటింగ్ కాదని అర్థమవుతోంది. నిజమే. ఇది కేవలం ఒక సర్క్యులర్లా లేదు. ఇది విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులను భాగస్వాములను చేసే ఒక పెద్ద ఉద్యమంలా కనిపిస్తోంది. అయితే ఈరోజు మనం కేవలం ఇందులో ఏముందో చెప్పడమే కాదు, దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటి, కాగితంపై ఇంత అద్భుతంగా కనిపిస్తున్న ఈ ప్లాన్ ఆచరణలో ఎలా ఉంటుంది, ఈ విషయాలను లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ముందుగా అసలు ఈ మెగా పీటీఎం అనే ఆలోచన ఎందుకొచ్చింది, ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేయాలనుకుంటున్నారు? దీనికి 2 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది మనందరికీ తెలిసిన జాతీయ విద్యా విధానం, అంటే ఎన్ఈపీ 2020. ఓకే. ఎన్ఈపీ యొక్క ప్రధాన లక్ష్యమేంటి? బట్టి చదువులకు స్వస్తి చెప్పి పిల్లల సమగ్ర అభివృద్ధికి, అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వటం. ఇది జరగాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. కరెక్ట్. వాళ్లను పాఠశాలకు దూరం పెట్టి ఇది అస్సలు సాధించలేం. ఇక రెండవది వికసిత్ ఆంధ్రప్రదేశ్ అట్ 2047 అనే ఒక దీర్ఘకాలిక లక్ష్యం. అంటే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారన్నమాట. అవును, భవిష్యత్తు పౌరులను తీర్చిదిద్దేది పాఠశాలలే కదా. అందుకే ఇదివరకే నిర్వహించిన పీటీఎం 1.0, 2.0లకు మంచి స్పందన రావటంతో ఈ 3.0 వర్షన్ను మరింత పెద్దగా ఒక పండుగలా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే తల్లిదండ్రులను కేవలం ఫిర్యాదులు వినడానికో, మార్కులు చూడ్డానికో పిలవడం కాదు. పాఠశాలలో ఏం జరుగుతుందో, తమ పిల్లలు అసలు ఏం నేర్చుకుంటున్నారో వాళ్ల కళ్ళార చూపించి వాళ్లను కూడా ఈ ప్రయాణంలో భాగం చెయ్యాలనే ప్రయత్నం. సరిగ్గా అదే. ఈ పత్రంలో బ్యూటిఫికేషన్ అంటే పాఠశాలను అందంగా తీర్చిదిద్దడం గురించి చాలా వివరంగా చెప్పారు. దాని వెనుక ఉద్దేశమేమై ఉంటుంది? చూడండి, మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆలోచనలను చాలా ప్రభావితం చేస్తుంది. ఒక పేరెంట్ భయంతోనో బిడియంతోనో స్కూలుకి వచ్చారనుకోండి, కాని పాఠశాల గేటు దగ్గర రంగురంగుల ముగ్గులు, అరటి చెట్లు, మామిడి తోరణాలు కట్టి లోపలికి రాగానే ఎన్సీసీ, స్కౌట్స్ విద్యార్థులు బ్యాండుతో స్వాగతం పలుకుతుంటే వాళ్ల మూడు మొత్తం మారిపోతుంది. నిజమే. ఏదో విచారణకొచ్చిన ఫీలింగ్ పోయి ఒక శుభకార్యానికి, ఒక వేడుకకొచ్చిన భావన కలుగుతుంది. అదే, ఇది వాళ్లలో ఉన్న ఒక రకమైన అడ్డంకిని తొలగించి ఉపాధ్యాయులతో ఫ్రీగా మాట్లాడటానికి ఒక పునాది వేస్తుంది. తరగతి గదులను కూడా విద్యార్థులు గీసిన చిత్రాలతో, వాళ్లు చేసిన కళాకృతులతో అలంకరించమన్నారు. అంటే పాఠశాల గోడలు కూడా పిల్లల ప్రతిభకు అద్దం పట్టాలన్నమాట. భలే ఉంది ఈ ఆలోచన. అవును. సరే, ఇంత ఘనంగా స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. అక్కడ తల్లిదండ్రులకు ఏం చూపిస్తారు? మళ్ళీ ఎప్పట్లాగే ప్రగతిపత్రంలో మార్కులు, గ్రేడులేనా? అక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. ఈసారి కేవలం మార్కుల జాబితా కాదు. కాదు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, అంటే హెచ్పీసీ ఇస్తారక. ఇది ఎన్ఈపీ 2020 యొక్క ఆత్మలాంటిది. ఒక్క నిమిషం. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, సాధారణ ప్రోగ్రెస్ కార్డ్కి దీనికి తేడా ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. సాధారణ ప్రోగ్రెస్ కార్డ్ ఏం చెప్తుంది? మీ అబ్బాయికి లెక్కల్లో 90, సైన్స్లో 80 వచ్చాయని మాత్రమే చెప్తుంది. అంతే కదా? అవును, అంతే. కానీ ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అంతకంటే చాలా ఎక్కువ చెప్తుంది. ఉదాహరణకు, మీ అబ్బాయి తోటి విద్యార్థులతో కలిసి టీంగా పనిచేయడంలో చాలా చురుకుగా ఉన్నాడు అను. లేదా మీ అమ్మాయి బొమ్మలు గీయటంలో అద్భుతమైన సృజనాత్మకత చూపిస్తోంది, క్రీడల్లో నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తున్నాడు. ఇలాంటి విషయాలను కూడా అందులో నమోదు చేస్తారు. అద్భుతం. అంటే ఇది కేవలం మార్కులను కాదు, పిల్లల నైపుణ్యాలను, వాళ్ల ప్రవర్తనను, వాళ్లలోని ప్రత్యేక ప్రతిభను కూడా గుర్తిస్తోందన్నమాట. అప్పుడే కదా వాళ్ల అసలు బలమేంటో తల్లిదండ్రులకు తెలిసేది. ఖచ్చితంగా. ప్రతి పిల్లాడిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించే ప్రయత్నమేదే. అంతేకాదు, ఈ పత్రంలో తల్లిదండ్రులకు కొన్ని స్పెషల్ వీడియోలు కూడా ప్రదర్శించాలనుంది. అవేంటి? అవును, ఇది చాలా కీలకమైన అంశం. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్ తల్లిదండ్రులకు 3 ముఖ్యాంశాలపై వీడియోలు చూపిస్తారు. ఒకటి, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. ఆగండి,
గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మీద తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమా? ఇది చాలా చాలా అవసరమైన ధైర్యమైన నిర్ణయం. నిజమే. సంభాషణను కేవలం చదువు నుండి పిల్లల భద్రత వైపు మళ్లిస్తున్నారు. ఇది చాలా ముఖ్యం. మిగతా 2 వీడియోలు? రెండవది పాజిటివ్ పేరెంటింగ్. అంటే పిల్లలను ఒత్తిడి లేకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో ఎలా పెంచాలి అనేది. ఇక మూడవది ఎఫ్ఎల్ఎన్ గురించి. ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అవును, చదవడం, రాయడం, లెక్కలు చేయడం అనే ప్రాథమిక సామర్థ్యాలు. వీటిని ఇంట్లో తల్లిదండ్రులు ఎలా బలోపేతం చెయ్యాలో వివరిస్తారు. మరి హైస్కూల్ సంగతేంటి? వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవేనా? లేదు, ఉన్నత పాఠశాలల తల్లిదండ్రులకు అంశాలు మారుతాయి. వారికి కెరీర్ గైడెన్స్, మానసిక ఆరోగ్యం, మెంటల్ హెల్త్ యొక్క ప్రాముఖ్యత, బాలిక విద్య, ఇంకా మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలు, ఇలాంటి సీరియస్ విషయాలపై అవగాహన కల్పిస్తారు. అంటే పిల్లల వయసుకు తగ్గట్టుగా తల్లిదండ్రులు ఎదుర్కొనే సవాళ్లకు సమాధానాలు చూపే ప్రయత్నమిది. మొత్తం మీద ఇది కేవలం రిపోర్టింగ్ సెషన్ కాదు, ఒక పేరెంటింగ్ వర్క్షాప్లా ఉంది. అవును. ఇక ఈ కార్యక్రమంలో మరో ప్రధాన ఆకర్షణ ప్రదర్శనలు, అంటే ఎగ్జిబిషన్స్ అనుంది. సైన్స్ ఫేర్ లాంటిదా? సైన్స్ ఫేర్ అందులో ఒక భాగం మాత్రమే. ఇందులో చాలా వైవిధ్యం ఉంది. ఉదాహరణకు, ప్రాథమిక పాఠశాలల్లో జాదోయ్ పితారా కిట్ అనే ఒక మ్యాజిక్ బాక్స్ ఉంటుంది. జాదోయ్ పితారా మ్యాజిక్ బాక్స్, అందులో ఏముంటుంది? అది ఆట వస్తువులతో, పజిల్స్తో నిండి ఉంటుంది. వాటితో ఆడుకుంటూనే పిల్లలు అక్షరాలు, అంకెలు ఎలా నేర్చుకుంటున్నారో తల్లిదండ్రులకు లైవ్గా చూపిస్తారు. ఆహా, అంటే చదువు ఒక భారం కాదు, అదొక ఆట అని ప్రాక్టికల్గా చూపిస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరి ఉన్నత పాఠశాలల్లో అక్కడ రోబోటిక్స్ లాంటివి కూడా ఉంటాయా? ఖచ్చితంగా. ఉన్నత పాఠశాలల్లో స్టెమ్ ప్రదర్శనలు ఉంటాయి. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్. విద్యార్థులు తయారుచేసిన రోబోటిక్స్ ప్రాజెక్టులు, ఎన్విరాన్మెంట్ మోడల్స్, కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రయోగాలు, ఇలాంటివి ప్రదర్శిస్తారు. ఇది మా పిల్లలు కూడా సైంటిస్టులు కాగలరు అనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కలిగిస్తుంది. అదే ఉద్దేశ్యం. వీటితో పాటు విద్యార్థులు గీసిన చిత్రాలు, వాళ్లు చేసిన శిల్పాలు, ఇంకా మన స్థానిక కళలైన కలంకారీ, కొండపల్లి బొమ్మల వంటి వాటి ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ ప్రదర్శనలన్నీ వినడానికి అద్భుతంగా ఉన్నాయి. కానీ ఒక చిన్న ప్రశ్న: వనరులు తక్కువగా ఉన్న ఒక మారుమూల గ్రామీణ పాఠశాలలో రోబోటిక్స్ లేదా అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రదర్శనలు ఎంతవరకు సాధ్యం? దీనివల్ల పట్టణ, గ్రామీణ పాఠశాలల మధ్య ఉన్న గ్యాప్ ఇంకా స్పష్టంగా బయటపడే ప్రమాదం లేదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ మార్గదర్శకాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్న పాఠశాలల్లో అని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే లేనిచోట బలవంతంగా పెట్టమని చెప్పలేదు. సరే. అయితే మీరు చెప్పినట్లు ఇది అసమానతల ప్రదర్శన కాకుండా ప్రతి పాఠశాల తమ బలాన్ని ప్రదర్శించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఒక స్కూల్లో రోబోటిక్స్ లేకపోవచ్చు, కానీ అక్కడ విద్యార్థులు స్థానికంగా దొరికే వస్తువులతో అద్భుతమైన వ్యవసాయ పనిముట్ల నమూనాలు తయారు చేయగలరేమో. అవును, అది కూడా ఒక ఇన్నోవేషనే. లేదా స్థానిక కళలలో నైపుణ్యం చూపించగలరేమో. ఆ ప్రత్యేకతను గుర్తించి ప్రోత్సహించాలి. ఇక ఈ ప్రదర్శనలలో నన్ను బాగా ఆకట్టుకున్న మరో అంశముంది. ఏమిటది? బాలికల ఆత్మరక్షణ ప్రదర్శన, సెల్ఫ్ డిఫెన్స్ డెమో. అవును, అమ్మాయిలు తాము నేర్చుకున్న కరాటే లేదా ఇతర ఆత్మరక్షణ విద్యలను తల్లిదండ్రుల ముందు ప్రదర్శించడం. అది కేవలం ప్రదర్శన కాదు, అంతకంటే ఎక్కువ. అది వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని, తల్లిదండ్రుల్లో ఒక ధైర్యాన్ని నింపుతుంది. ఒక్క క్షణం ఊహించుకోండి, ఒక రైతు తన కూతురు అంత ధైర్యంగా ఆత్మరక్షణ విద్యను ప్రదర్శిస్తుంటే చూసి ఎంత గర్వపడతాడో. నిజమే. తన కూతురి భద్రతపై ఒక భరోసా వస్తుంది. ఇది అక్షరాలతో చెప్పలేని ఒక భావోద్వేగం. ఇదంతా చూస్తుంటే ఈ కార్యక్రమం కేవలం ఉపాధ్యాయులు, విద్యార్థులతోనే ముగియడం లేదు. అంటే సమాజంలోని అందర్నీ కలుపుకుపోతున్నారా? ఎలా? అవును. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ, ఎస్ఎంసి, పూర్వ విద్యార్థులు, దాతలు, ఇంకా స్థానిక ఆరోగ్య కార్యకర్తలు అంటే ఏఎన్ఎంలు ను కూడా భాగస్వాములను చేయాలని స్పష్టంగా రాశారు. ఏఎన్ఎంలు కూడానా? అవును. వాళ్ల సహాయంతో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించటం, పూర్వ విద్యార్థులను పిలిచి వారి అనుభవాలను పంచుకోమనడం, ఇవన్నీ పాఠశాల కేవలం నలుగురు గోడల మధ్య ఉండే ప్రదేశం కాదు, అదొక సామాజిక కేంద్రమని చెప్పకనే చెబుతున్నాయి. ఆహా. దీనికి పరాకాష్ఠ సహపంక్తి భోజనం.
సహపంక్తి భోజనం అంటే కమ్యూనిటీ లంచ్, అందరూ కలిసి భోజనం చేయడం. ఇది సమానత్వాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించే ఒక చక్కటి ఆలోచన. కేవలం సమానత్వమే కాదు, ఇది కుల, మత, ఆర్థిక అసమానతలను పక్కన పెట్టి మొత్తం పాఠశాల ఒకే కుటుంబమనే భావనను తల్లిదండ్రుల మనసులో బలంగా నాటుతుంది. అయితే ఈ ఆలోచన బావుంది, కాని దీని నిర్వహణ, ముఖ్యంగా వేల మందికి ఆహార భద్రత, పరిశుభ్రత లాంటి విషయాల్లో ఉపాధ్యాయులపై అదనపు భారం పడదా? వాళ్ల అసలు పనైన బోధన నుండి దృష్టి మళ్లించే ప్రమాదం లేదా? ఇది కూడా సరైన ఆందోళనే. అందుకే ఈ పత్రంలో దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. సరైన ప్లానింగ్, సమాజ భాగస్వామ్యం ఉంటే ఇది సాధ్యమే. కాని ప్రణాళిక సరిగ్గా లేకపోతే మాత్రం మీరు చెప్పినట్లు ఇది టీచర్లకు తలకు మించిన భారంగా మారే అవకాశముంది. ఇక ఈ మొత్తం కార్యక్రమాన్ని డిజిటల్గా పర్యవేక్షించడానికి లీప్ యాప్ అనే ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టారు. లీప్ యాప్ అంటే లీడర్షిప్ యాక్సలరేషన్ అండ్ పర్ఫార్మెన్స్ యాప్. ఇది కేవలం ఫోటోలు అప్లోడ్ చేయడానికి మాత్రమేనా, లేక వేరే ప్రయోజనాలున్నాయా? లేదు, అంతకంటే ఎక్కువ. ఈ యాప్ ద్వారా తల్లిదండ్రులకు ఆహ్వానాలు పంపడం, హాజరు నమోదు చేసుకోవడం, కార్యక్రమం ఎలా జరిగిందనే దానిపై వాళ్ల నుండి ఫీడ్బ్యాక్ సేకరించడం, ఇలా అన్ని పనులు చేయవచ్చు. అంటే మొత్తం కార్యక్రమాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించడానికి ఇదొక డిజిటల్ వెన్నెముక లాంటిదన్నమాట. కరెక్ట్. ప్రతి పాఠశాలలో ఏం జరుగుతుందో రాష్ట్రస్థాయిలో అధికారులు నేరుగా పర్యవేక్షించడానికి ఇది వీలు కల్పిస్తుంది. పాఠశాల అలంకరణ నుండి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల వరకు, రోబోటిక్స్ ప్రదర్శనల నుండి సామూహిక భోజనాల వరకు మనం ఈరోజు ఒక అసాధారణమైన ప్రణాళికను విశ్లేషించాం. ఇది ప్రభుత్వ పాఠశాల అనే భావనకే ఒక కొత్త నిర్వచనమిచ్చే ప్రయత్నంలా ఉంది. ఖచ్చితంగా. పాఠశాలను కేవలం చదువు చెప్పే ప్రదేశంగా కాకుండా ఒక సామాజిక చైతన్య కేంద్రంగా, ఆశయాల వేదికగా మార్చాలనే తపన ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అవును. కాని కాగితంపై ఇంత పక్కాగా, ఇంత ఆదర్శవంతంగా ఉన్న ఈ ప్రణాళిక క్షేత్రస్థాయిలో వేల పాఠశాలల్లో వాస్తవ రూపం దాల్చినప్పుడు ఎలా ఉంటుంది అనేదే అసలైన ప్రశ్న. నిజమే. ప్రతి పాఠశాలకు దాని సంత సవాళ్లు, బలాలు ఉంటాయి. కొన్ని చోట్ల ఉత్సాహవంతులైన ఉపాధ్యాయులుంటారు, మరికొన్ని చోట్ల వనరుల కొరత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయం కేవలం మార్గదర్శకాలపై కాకుండా వాటిని అమలుపరిచే ఉపాధ్యాయుల చిత్తశుద్ధి, అధికారుల పర్యవేక్షణ మరియు సమాజం యొక్క భాగస్వామ్యం మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా చెప్పారు. అందుకే ఇది మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచనతో వదిలేస్తుంది. అదేంటంటే, యాప్లో ఫోటోలు అప్లోడ్ చేయడాన్ని, హాజరు శాతాన్ని విజయంగా పరిగణించాలా? లేక ఈ కార్యక్రమం తరువాత ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువులో నిజంగా చురుకుగా పాల్పంచుకుంటున్నారు, పాఠశాల సమాజం మధ్య బంధం ఎంతవరకు బలపడింది అనే అంశాల ఆధారంగా దీని విజయాన్ని కొలవాలా? బహుశా ఆ కొలమానమే ఈ బృహత్తర కార్యక్రమం యొక్క నిజమైన భవిష్యత్తును నిర్దేశిస్తుంది.